నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు సంకల్ప బలంతోనే అమరావతికి మంచి రోజులు. మీడియా ముఖంగా ఉద్ఘాటించిన ప్రతిపాటి. నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. పార్టీ శ్రేణులతో మాట్లాడి భావోద్వేగానికి లోనైన ప్రతిపాటి వెంకటకుమారి. అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్పస్వామి దేవస్థానం 15వ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు సంకల్ప బలంతోనే అమరావతికి తిరిగి మంచి రోజులు వచ్చాయని, ఆంధ్ర ప్రజలందరి కలల రాజధాని నిర్మాణం అతి త్వరలోనే పూర్తవుతుందన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. అమరావతి పూర్వ వైభవం దిశగా ప్రస్తుతం మొదలైన పనులు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో పట్టాలెక్కనున్నాయని ఆయన స్పష్టం చేశారు. నవనగరాలతో నాడు రైతులకు చంద్రబాబు సిఆర్డీఏ తరపున ఏం వాగ్దానం చేశారో అంతకు మించిన స్థాయిలో అమరావతి 2.0ను సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. కూటమి ఘన విజయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్ల నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల్లో కదలిక సందర్భంగా ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ప్రతిపాటి. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏం నిర్మించాలనేది సిఆర్డీఏ బృహత్ ప్రణాళికలో స్పష్టంగా ఉందన్నారు ఆయన. వాటన్నింటి పూర్తితో దేశంలో అతిపెద్ద మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా సిఆర్డీఏ సరికొత్త చరిత్రను లిఖించబోతుందన్నారు ఆయన. హైదరాబాదు మహానగరాన్ని మించిన అవకాశాల స్వర్గధామంగా అమరావతి సిద్ధం కానుంది. ఇదే విషయాన్ని ప్రతిష్టాత్మక ఆర్కిటెక్చరల్ డిజైన్ మ్యాగజైన్లోనూ ప్రస్తావించారని, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన 6 భవిష్యత్ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలవబోతుందని అందులో పేర్కొన్నారు ఆయన. 5 ఏళ్ల వైకాపా జగన్ గ్రహణం తర్వాత ఇవాళ రాజధాని ప్రాంతం ఆ కలలన్నిటికీ కొత్త రెక్కలొచ్చాయంటూ ఆయన స్పష్టం చేశారు. జగన్ పోవాలి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాజధాని పూర్తవుతుందని 1000 దేవుళ్లకు మొక్కుకున్నారు ఆయన. వారి ప్రార్థనలు, అమరావతి శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు తీసుకున్న సంకల్ప బలంతోనే ఈరోజు అమరావతి మళ్లీ సగౌరవంగా నిలబడుతుందని ఆయన వ్యక్తం చేశారు. ప్రతిపాటి పుల్లారావుకు చిలకలూరిపేట చరిత్రలోనే కని విని ఎరుగని అత్యధిక మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రతిపాటి వెంకటకుమారి అన్నారు. తమపై అచంచలమైన నమ్మకం ఉంచి చిలకలూరిపేటలో 4వసారి ప్రతిపాటి పుల్లారావును గెలిపించినందుకు నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపాటి ఘన విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వెంకటకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. పెరుగని ప్రతిపాటి అభివృద్ధుల ఘన పార్టీ, అడిగడిగో కదిలిండు ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరి పేటలోన చిరునవ్వుల రారాజు, ప్రజల మనసు గెలుసుకున్న ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరి పేటలోన టీడీపీ జెండలెత్తి జాతరల్లె సాగనే సైకిల్ గుర్తు జెండలతో ఊరువాడ కదిలనో పుల్లారావు వెంట మరే. అరే జయ హో మన ప్రతిపాటి, జనం మనిషి ప్రతిపాటి, జై బోలో ప్రతిపాటి, అలు పెరుగని ప్రతిపాటి, అభివృద్ధిల ఘన పార్టీ. నిండు మనసు గల్లోడే ప్రతిపాటి పుల్లారావని దండు కదులుతున్నదో చిలకలూరి పేటంతా. అరే జయ హో మన ప్రతిపాటి, జనం మనిషి ప్రతిపాటి, జై బోలో ప్రతిపాటి,
అభివృద్ధిలో ఘన పార్టీ. అగో విద్యా వైద్య రంగాలకు పెద్ద పీటలేశాడు, ప్రతి పల్లెలో కమ్యూనిటీ హాళ్లను గట్టించినాడు. అనారోగ్యం పాలైన నిరుపేదలకందరికీ సీఎం సహాయక నిధిని ఎందరికో ఇప్పించే. అగో దళిత గిరిజన పల్లెల్లో సబు ప్లాను నిధులిచ్చి పల్లెల్లో అభివృద్ధిని పుల్లారావు చేసనే. అరే జయ హో మన ప్రతి పార్టీ, జనం మనిషి ప్రతి పార్టీ, జై బోలో ప్రతి పార్టీ, అలు పెరుగని ప్రతి పార్టీ, అభివృద్ధిలో ఘన పార్టీ. చిలకలూరిపేట మండలం మద్దిరాల గ్రామంలో ఇటీవల పర్చూరి శ్రీనివాసరావు మృతి చెందగా సోమవారం పెదకర్మ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీ సాధించిన శుభ సందర్భంగా తెలుగు మహిళలు పలు దేవాలయాలు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని సాయిబాబా గుడిలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చారు. అలాగే కోటప్పకొండపై వెలిసిన శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాదెండ్ల మండలం నాదెండ్లలోని వినాయకుడి గుడిలో పూజలు చేసిన తెలుగు మహిళలు బోయపాలెం అమ్మవారికి చీరసార సమర్పించారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలుగు మహిళలు ఆమెకు దేవుని ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటకుమారి మాట్లాడుతూ తమపై ఇంతటి అభిమానం పెంచుకున్న మహిళలందరికీ రుణపడి ఉంటామని అన్నారు. ఏ రక్త సంబంధం లేకపోయినా తమ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతున్న తీరు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి ఉండాలని, మరి అందుకు నేను ఎందుకు ఆగుతాను, ఆ దేవుడు ఆశీస్సులతో ప్రతి ఒక్కరి ఉండాలని, ఆ దేవుడు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని, అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా, నియోజకవర్గ అధ్యక్షురాలు రమాదేవి, కార్యదర్శి పోపూరి లక్ష్మి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అద్దంకి అనితాబాయి, రాయని పద్మ, కౌన్సిలర్లు పాములపాటి శివమ్మ, రాయని హారిక, లక్ష్మి తిరుమల, ప్రమిళ, కొత్త కుమారి, జంగా సుజాత, కంచర్ల అరుణ, అంగన్వాడీ డ్వాక్రా గ్రూపుల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉదయలక్ష్మి, తెలుగు మహిళలు వీరకుమారి, భూలక్ష్మి, అనీఫా, బిట్రా శ్రీదేవి, ఎస్కే బషీరున్, అంజలి, ఈదర అనంతలక్ష్మి, వనజ, మాధవి, త్రివేణి, సుమలత పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళలందరూ కూడా నాదెండ్ల వినాయకుడి దగ్గర మొక్కు తీర్చుకొని ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పుల్లారావు గారు గెలవాలి, చంద్రన్న అధికారంలో రావాలి, ప్రతి ఒక్కళ్ళు 5 సంవత్సరాలు పల్లె అలాగే టౌన్ ప్రతి వార్డు తిరిగి ఉన్నారు. వీళ్ళందరూ కృషి మూలంగానే ఇవాళ మాకు ఇంత మెజారిటీ వచ్చి మా గెలుపుకి కారణమయ్యారు. ఈరోజు ఆ మొక్కులు తీర్చుకొని 5 సంవత్సరాలుగా ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళాలని కోరిక ఈరోజు నెరవేరినందుకు అసలు చాలా పట్టపగ్గాలు లేని సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చింది మాకు ఈనాడు. ఏది మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఏ కేసులు పెడతారో, ఏం చేస్తారో ప్రతి ఒక్కరు భయపడ్డారు. ఇక ఆ భయం పోయి ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండాలని అందరూ కోరుకున్నారు. అలాంటి స్వేచ్ఛ భగవంతుడు ఇచ్చినందుకు వాళ్ళందరికీ భగవంతుడు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు 101 కొబ్బరికాయలు కొట్టి నాదెండ్ల వినాయక స్వామి, ఆయన సత్యంగల స్వామి, నాదెండ్ల వినాయకుడి స్వామి అందరూ నమ్మి అక్కడ పోయి కోయిపాలెం అమ్మవారు కూడా అక్కడ కూడా మొక్కు తీర్చుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి నా తరఫున, పుల్లారావు గారి తరఫున ఈ గెలుపు ఇది తెలుగుదేశం పార్టీ మహిళల్లో ఎంతో పాత్ర ఉంది. ఆ ఎండనక వాననక ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ప్రతి 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు.
వీళ్ళకి అధికారంలో రావడానికి వీళ్ళ వంతు కృషి ఎంతైనా ఉంది. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈరోజు మొక్కు తెచ్చుకున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ చిలకూరుపేట ప్రజలందరూ స్వేచ్ఛావాయువు పెంచాలని అందరూ సంతోషంగా ఉండి 6 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. ఎంతోమంది చిలకూరుపేట అందరూ బాధితులు వాళ్ళందరూ కూడా వాళ్ళ అధికారాన్ని వాళ్ళు కట్టబెట్టినందుకు చిలకూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని చిన్నపసుమర్రు ఓగిరువాగు ప్రక్కన వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం 15వ వార్షికోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవలో మొదలైన పూజాది కార్యక్రమాలు, 7 గంటలకు అష్టాభిషేకం, 9 గంటలకు గణపతి ధర్మశాస్త్ర పరివార దేవతల హోమం, 12 గంటలకు మహర్నివేదన ప్రసాద వినియోగం, 1 గంటకు మహానదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ చిలకలూరుపేట ప్రాంతంలోని అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగభైరు జగన్మోహన్ రావు, తొనుగుంట్ల చంద్రశేఖర్, తవ్వా చలపతి, సాంబశివరావు భక్తులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాననం, వరగదాయుధం స్వామి వేదవర్ణితం, గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం, త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం, త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భవభయాపహం స్వామి భావుకావహం, భువనమోహనం స్వామి భూతిభూషణం, ధవళవాహనం స్వామి దివ్యవారణం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. కళమృదుస్మితం స్వామి సుందరాననం, కళభకోమలం స్వామి గాత్రమోహనం, కళభకేసరీ స్వామి వాజివాహనం,
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రుతజనప్రియం స్వామి చింతితప్రదం శృతివిభూషణం స్వామి సాధుజీవనం శృతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరుపేట. ఈ రోజున స్వామివారి అనుగ్రహంతో దిగ్విజయంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము స్వామివారి అనుగ్రహంతో. ఈ సందర్భంగా ఈ రోజున దేవాలయంలో స్వామివార్లందరికీ కూడా స్నపన తిరుమంజనం, చక్కటి అభిషేక కార్యక్రమాలు, అర్చనా కైంకర్యాలు, హోమము జరపబడుతున్నవి. విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమంతో సకల గణనాథుడు సకల వినాశమైన విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమంతో అభిషేక కార్యక్రమం ప్రారంభించబడింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం కూడా కలదు. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి పూజా కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారికి ఒక పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క వార్షికోత్సవము అభిషేకములు యొక్క అంతరార్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి అనేక రకాలైన గ్రహబాధలు గ్రహదోషములు ఇవన్నీ కూడా స్వామివార్లకు జరిగేటువంటి అభిషేక ద్రవ్యములు ఒక్కొక్క అభిషేక ద్రవ్యానికి ఒక్కొక్క మంచి ఫలితం ఉంటుంది. ఆ యొక్క ఫలితం ద్వారా మనకు నవగ్రహ బాధలు తొలగిపోతాయి. జన్మలగ్నంలో, గోచారంలో, నామలగ్నంలో నిత్యము కూడా మనం చేసే నైమిత్తిక కర్మలు అంటే నిత్యం మనం చేసే కార్యక్రమాలని నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యం మనం చేసే కార్యక్రమాల్లో కూడా తెలిసి తెలియక కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ పోవాలని దేవాలయంలో కూడా మనకు తెలిసి తెలియక ఉన్నటువంటి అపచారాలు జరిగితే అవి కూడా తొలగిపోవాలని కోరుకుంటూ స్వామివారికి చక్కటి వేద మంత్రాలతో ఈ యొక్క పూజాకారాలు నిర్వహించబడతాయి. ఇటువంటి కార్యక్రమం పద్దాకా జరగదు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. కనుక భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి కృపకు కావాల్సిన కోరుతున్నాము. అలాగే దేవాలయ అభివృద్ధికి సహకరించినటువంటి దాతలకు, సేవా కార్యకర్తలకు అందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సౌఖ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే దేవాలయానికి దక్షిణ భాగంలో శివాలయం వెనక వైపున రూములు కట్టిస్తూ ఉన్నాము. దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఈ రూములన్నీ కూడా భక్తులకు, దీక్షదారులు వారి యొక్క దీక్షాకాలంలో ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక ఈ రూముల నిమిత్తం కూడా దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అన్నదాన నిమిత్తం కానీ, నిత్య నైవేద్యాల నిమిత్తం కానీ, పూజా కార్యక్రమాల నిమిత్తం కానీ సహకరించాలనుకున్న దాతలు కమిటీ వారిని సంప్రదించి కార్యక్రమాలను విజయవంతం చేస్తూ వారు కూడా చక్కటి సుఖశాంతులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఎడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిది ప్రత్తిపాడి మండలం పాత మల్లయ్యపాలెం గ్రామానికి చెందిన వజ్రాల సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే ఇది హత్య లేదా ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీ బుధవారం కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద అత్యంత వైభవంగా జరగనున్న తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో
చిలకలూరిపేట నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ తోట రాజా రమేష్ కోరారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఒక సభా ప్రాంగణంలో రేపు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా దేశంలోని రాష్ట్రంలోని అనేకమైనటువంటి అతిరథ మహారథులు ప్రజలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. కావున చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం కూటమి అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. విజయవాడ కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద బుధవారం జరగనున్న కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవంలో చిలకలూరిపేట నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు కోరారు. ఈ మేరకు వారు సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండమైన మెజారిటీ సాధించి రేపు ఉదయం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జరగబోతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ముందుగా చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చిలకలూరుపేట పట్టణం నుంచి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జన సైనికులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, మరీ ముఖ్యంగా పట్టణం నుంచి కూడా వందల్లో అక్కడికి చేరుకోవాలని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి గెలిచినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 164 మంది కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జరగనున్నటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అట్లాగే ఈ రోజున ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అలాగే మన ప్రియతమ శాసనసభ్యులైనటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు, అలాగే అతిరథ మహారథులందరూ హాజరయ్యేటువంటి యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, నేతలు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుచున్నాము. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ను బదిలీ చేసిన విషయం జిల్లా ప్రజలను బాధిస్తుందని బీఎస్పీ నేత బొంత పృథ్వీరాజ్ అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ మేరకు వినతిపత్రం ఉంచి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీల కోసం కలెక్టర్ శివశంకర్ నవోదయం కార్యక్రమం ఏర్పాటు చేసి అనేక వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆయన్ను మరలా పల్నాడు జిల్లా కలెక్టర్గా కొనసాగించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా అధ్యక్షులు పుట్టెపు మరియదాసు, న్యూ విజన్ డైరెక్టర్ పల్లెపోగు రవిరాజు, ఎంఆర్పిఎస్ నాయకులు దావల నాగేశ్వరరావు, బొంత భాగ్యరావు, బొంత బాలకృష్ణ, తమ్ములూరి వెంకయ్య, పఠాన్ వలీఖాన్, నరేష్ మోజిస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన జేఏఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో
చిలకలూరిపేట పట్టణంలోని చైతన్య లిటిల్స్ విద్యార్థిని కిలారు శ్రియ అత్యుత్తమ ప్రతిభ కనపరిచింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రియ ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా మందారపు రవిచంద్ర సాయి ఆల్ ఇండియా 774వ ర్యాంక్, షేక్ షారూఫ్ 2500 ర్యాంక్ సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను చైతన్య లిటిల్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. సోమవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను వారి తల్లిదండ్రులను దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డివి లక్ష్మి, ఏఓ రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చౌక్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో జరిగిన 14వ జూనియర్ చౌక్బాల్ బాలబాలికల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న బాలురు బాలికల జట్లు క్రీడాకారులు సెమీఫైనల్ వరకు వెళ్లి విజేతలుగా నిలిచారు. సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ చేబ్రోలు మహేష్, కార్యదర్శి ఎస్ సుధాకర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ప్రవీణ్ మంగళవారం వారిని అభినందించి విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏప్రిల్ 25, 26, 27 తారీఖుల్లో జలంధర్లో జరిగినటువంటి జాతీయ స్థాయి చౌక్బాల్ టీము మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం జరిగింది. గర్ల్స్ టీము సెమీఫైనల్ దాకా రావడం జరిగింది. అలానే బాయ్స్ కూడా సెమీఫైనల్ దాకా రావడం జరిగింది. ఈ టీమ్ సర్టిఫికేట్లు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుందని, అలానే నెక్స్ట్ జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్ని చిలకలూరిపేటలో మన చిలకలూరిపేట ప్రజలకి చౌక్బాల్ అంటే చూపిద్దామని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ అందరూ ఒప్పుకుంటే జాతీయ స్థాయి చౌక్బాల్ని చిలకలూరిపేటలో నిర్వహించడానికి ట్రై చేద్దామని కోరుకుంటున్నాను. ఈ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు. ఏప్రిల్ 28, 29 తారీఖుల్లో జలంధర్లో జరిగిన జాతీయ స్థాయి చౌక్బాల్ పోటీలు సర్టిఫికెట్లు కొంచెం లేటుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చిన సర్టిఫికెట్లు ఈరోజు మన చైర్మన్ గారి చేతుల మీద డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో పేటలో జాతీయ స్థాయి చౌక్బాల్ పోటీలకు ప్లాన్ వేస్తున్నాం. వీలు కుదిరితే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో జాతీయ స్థాయి పోటీలు చిలకలూరిపేటలో పెడతానికి ప్లానింగ్లో ఉన్నాం. పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నందుకు థ్యాంక్స్. బక్రీద్ పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం వేలూరు రోడ్డు మార్గంలో ఉన్న హుదా సొసైటీ ఆధ్వర్యంలో పలువురు మసీదు నిర్వాహకులకు గొర్రెలు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మసీదులకు పేదల కోసం ఈ గొర్రెల పంపిణీ చేయడం గత 20 ఏళ్లుగా జరుగుతుందన్నారు. గణపవరం, పేట మసీదులకు 7 గొర్రెలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హుదా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ పేదలంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో గొర్రెలు, బియ్యం, నిత్యావసర సరుకులు, కొంత నగదు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేటపాలెం సుభాని తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। आप हम सब के लिए हुदा सोसाइटी की तरफ से आने वाली बकरा ईद की पहले से मुबारकबाद देते हैं। और ये जो ज़िलहिज्जा के 10 दिन हैं, ये बहुत मुबारक दिन हैं। इसमें हमारे इब्राहिम खलीलुल्लाह की क़ुरबानियों की यादगार है। इसलिए जो है हमारी हुदा सोसाइटी की तरफ से क़ुरबानी के जो दिन होंगे उसमें बकरे बांटे जाएंगे। और इन दिनों में भी रोज़ाना जो है ना 7-8 बकरे जो है ना रोज़ाना हर मस्जिद में, हर जगह इलाके में बांटे जाएंगे। जो आज जो है शुरुआत है इसकी, आज जो है हमारी तरफ से 7 बकरे जो है ना घनपावरम में और चिलकलूरिपेट में हर जगह दे जा रहे हैं। और ये जो है ये हमारे मुबारक दिन है। इसमें हम चाहते हैं कि हमारे पूरे भारत में हर जगह जो है हम सब लोग गरीबों की मदद करें। और हुदा सोसाइटी हमेशा 20 साल से जो है इसी काम पे लगी हुई है कि वो जो है जब कभी ईद आए, कोई मौका आए तो सबके लिए जो है ये खाने पीने की चीज़ें दी जाएँ ताकि सब लोग खुश रहें। और ये जो गोश्त है, ये गोश्त जो है खाएंगे लोग, सब लोग इंशाअल्लाह तो खुशी मनाएंगे। ईद की खुशियाँ हैं तो हम सब चाहते हैं हमारे हुदा सोसाइटी की तरफ से हमारे साथ में हमारे अजीज़ दोस्त, हमारे अमीर जनाब सुभानी साहब, याडबान सुभानी साहब भी हमारे साथ मौजूद हैं। और हुदा सोसाइटी के इस वक्त हम लोग सेंटर में हैं। आज जो है ना 7 बकरे दिए जा रहे हैं और 10 दिन तक जो है ना ये बकरों का सिलसिला चलेगा। हर मस्जिद में, हर इलाके में देने की कोशिश की जाएगी। अल्लाह ताला हम सबको ये ईद मुबारक करे। తెలుగుదేశం పార్టీ వైద్యుల విభాగం కార్యదర్శి, ప్రముఖ వైద్యులు డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు సోమవారం సాయంత్రం ఆ పార్టీ యువ నాయకులు నారా లోకేష్ను కలిశారు. పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించిన లోకేష్కు ఆయన
ఆయన కుమారుడు డాక్టర్ బలరాం కృష్ణ తేజస్వి అభినందనలు తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వ వైద్య విభాగానికి నిధులు సమీకరించి పేదలకు వైద్య సేవలు విస్తృతం చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ ముప్పాళ్ల లోకేష్ను కోరారు. ఈరోజు లోకేష్ గారిని డాక్టర్స్ అందరం కూడా మంగళగిరిలో కలవటం అనేది జరిగింది. డాక్టర్స్లో డాక్టర్ అరవింద్ బాబు గారు, నేను, డాక్టర్ బలరాం గారు, మిగిలిన కొంతమంది డాక్టర్లు అందరం కూడా కలిసి ఆయన యొక్క పొందిన విజయాన్ని మేము అందరం కూడా హర్షించి అభినందించాము, సత్కరించడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా పోల్చుకోవాలంటే మనం స్వాతంత్రం అప్పుడు ఏ విధంగా మనం స్వాతంత్రం కావాలి, మన స్వేచ్ఛ కావాలి. మెయిన్ అనేది స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం కానీ ఎవరికైనా వాళ్ళ యొక్క మనుగడకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఉండాలనేది ఆ రోజు అందరం పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈరోజు కూడా అదేవిధంగా ప్రజల భయభ్రాంతులతో ఉండాలి. ఆ భయం అనేది పోగొట్టడానికి, ప్రజలు స్వేచ్ఛగా ఉండటానికి, వాళ్ళ వాక్ స్వాతంత్రం కానీ వాళ్ళ ఫీలింగ్స్ని అందరూ కూడా పంచుకునేటట్టుగా ఉండడానికి వీలుగా ఈరోజు కలిసికట్టుగా తెలుగుదేశాన్ని గెలిపించారు. అది తెలుగుదేశానికి పెద్ద విక్టరీ. ఈ సందర్భంగా మేము లోకేష్ గారిని కలిసి డాక్టర్ సెల్ తరఫున ఆయన్ని అభినందించి గౌరవించడం అనేది జరిగింది. కాపు బలిజ ఒంటరి వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అభినందన కార్యక్రమం జరిగింది. సొసైటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ చిన్నకాపు మాట్లాడుతూ పుల్లారావుకు మళ్లీ మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు. న్యాయవాది తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ పుల్లారావుకు ఊహించని దానికన్నా ఎక్కువ మెజార్టీ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రామారావుతో పాటు పలువురు కాపు పెద్దలు పాల్గొన్నారు. 4వ తారీఖు నాడు వెలువడిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషం. చిలకలూరిపేటలోని మన కూటమి అభ్యర్థి శ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు గెలుపొందడం అందరికీ చాలా గొప్ప విషయంగా అభినందన తెలుపుతున్నాం. చిలకలూరిపేట ప్రజానీకానికి ఎన్నడూ లేనటువంటి మెజారిటీ సాధించి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు విజయ భేరిని మోగించినందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ఎన్నికల్లో చిలకలూరిపేటలో కాపు వెల్ఫేర్ సొసైటీ తరఫున అధ్యక్షులుగా ఉన్నటువంటి తోట లక్ష్మీనాయుడు గారు, చిన్నకాపు గారు, రామారావు గారు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాపు సోదరులని ఏకదాటిగా నడపడం కోసం ఎంతో కృషి చేశారు. ఇటీవల జరిగినటువంటి అన్ని విషయాలను వాళ్ళు చేదోడుగా ఉండి చేసినందుకు గాను మేము జనసేనలో ఉన్న జన సైనికులు విజయ సారథ్యంలో భాగస్వామ్యులై అందరూ కూడా చాలా గొప్ప సారథ్యాన్ని వహించారు. పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ విజయ సారథ్యంలో భాగస్వామ్యులైనందుకు ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేయచ్చు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.